కర్నూలు జిల్లా ఆదోని సమీపాన హల్వీ అనే గ్రామం ఉంది. ఆ ఊర్లో పురాతన మెట్ల బావులున్నాయి. అవి రెండు మామూలు బావులు కాదు, ఒక విధంగా కళాఖండాలు. దేవాలయాల్లో ఉన్న ఆ బావుల వెనక ఒక చక్కటి కథ ఉంది. హల్వీ గ్రామానికి చెందిన గద్వాల ఈరన్న అనే ఆర్టీసీ మాజీ అధికారి ఆ కథేమిటో వివరించారు. ఆ గొప్ప బావులకు భద్రత లేక ఇప్పుడు పాడుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 200 ఏళ్ల క్రితం ఆంగ్లేయుల పాలనా కాలంలో ఓసారి కర్నూలు జిల్లాకు తీవ్రమైన కరువు సంభవించింది. అప్పుడు జిల్లాలోని హల్వీ గ్రామ ప్రజలు బతుకు కష్టాల్లో పడింది. ఆ ఊరి కరణం దేశాయి నరసింహారావు గ్రామస్తులకు అండగా నిలిచారు. ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తును బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాకు చెల్లించాడు. కరువు సమయంలో గ్రామస్తులకు ఉపాధి చూపడంతో పాటు మంచినీళ్ల కొరత తీరుతుందని భావించి ఊరికి ఈశాన్యం దిక్కున ఒక పెద్ద బావిని, ఆగ్నేయం దిక్కున ఇంకో బావిని తవ్వించాడు. పూర్వం రాజులు, జమీందారులు, సంపన్నులు చేసే పనిని కరణం చేయడంతో గ్రామస్తులు సంతోషించారు. కరువు సమయంలో ఊరి ప్రజలను ఆదుకునేందుకు కరణం ప్రభుత్వ సొమ్మును వాడేశాడు. దీంతో బ్రిటిష్ అధికారులకు కోపం వచ్చింది. కరణం గారికి శిక్ష వేశారు. ఒక రోజంతా బండరాయిని ఆయన వీపు మీద మోపారు. కరణం కూడా ఏమాత్రం జంకకుండా తాను చేసిన తప్పును అంగీకరించి శిక్షను అనుభవించాడు. గ్రామంలోని 2 బావులు నేటికి కరణం దంపతుల దాతృత్వాన్ని గుర్తు చేస్తున్నాయి.